అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ, హైప్స్ ఇస్తూ, కామెంట్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి యార్. మాది కోరిన ప్రణయం పార్ట్ 82తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది లైక్స్ చేయమని, హైప్ ఇమ్మని. ప్లీజ్ డూ ఇట్. భూమి కేక్ కట్ చేసి ఫస్ట్ ముక్కను తీసుకొని దక్ష ఎదురుగా వచ్చి నిలబడి దక్ష పెదాల దగ్గర కేక్ ముక్కను పెడుతుంది. నాకు కేక్ అంటే ఇష్టం ఉండదు అని మొహం పక్కకి తిప్పుకుంటాడు. కొన్ని మనకి ఇష్టం లేకపోయినా ఇష్టమైన వాళ్ళ కోసం మన ఇష్టాలని పక్కన పెట్టి వాళ్ళ ఇష్టాలని గౌరవించాలని ఈ మధ్య నేను నేర్చుకుంటున్నాను సార్. మరి మీకు ఇష్టమైన మీ భార్య ఇష్టంగా తీసుకొచ్చి పెడుతుంటే ఇష్టం లేకపోయినా ఇష్టంగా తినొచ్చు కదా అని అంటుంది చిన్నగా, దక్షకి మాత్రమే వినిపించేలా. భూమి కళ్ళల్లోకి చూస్తూ, నా భార్య కోసం నేను చాలా మార్చుకున్నాను. ఇష్టం లేని వాటిని కూడా ఇష్టంగా మార్చుకోవడం మొదలుపెట్టాను. కానీ ఆ మొగుడికి కేక్ ఎలా పెట్టాలో కూడా తెలియలేదే. మరి ఏం చేయాలి అని అంటాడు దక్ష్. ఆ మాటకి క్షణం ఆలోచించి, ఇది పబ్లిక్ ప్లేస్ సార్, ఇక్కడ మనం మాత్రమే లేము అని అంటుంది. మనసుంటే మార్గాలు చాలా ఉంటాయి అని అంటాడు. మీ నల్లత్రాచు అంత ఫాస్ట్ కాదు సార్, కొంచెం అర్థం చేసుకోండి. తనలా తన ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడుతుంటే చాలా నచ్చేస్తుంది దక్షకి. అలా అర్థం చేసుకుంటూ పోతే చెప్పానుగా నేను మొసలోడినైపోతాను అని అద్వైత్ వైపు చూస్తాడు దక్ష్. వెంటనే తన జేబులో ఉన్న రిమోట్ మీదకి చేతిని పంపించి చిన్న బటన్ నొక్కి టెర్రస్ మీద ఉన్న లైట్లన్నిటినీ ఆపేస్తాడు అద్వైత్. ఇదేంట్రా లైట్లు ఆగిపోయాయి అని విజయ్ అంటుండగానే కేక్ భూమి చేతిలో నుండి దక్ష్ చేతిలోకి వెళ్ళడం, దానిని భూమి పెదాల మధ్య పెట్టి దక్ష్ తన పెదాలతో అందుకోవడం, అక్కడి నుంచి వచ్చి అద్వైత్ భుజం మీద చేయి వేయడం, అద్వైత్ వెంటనే లైట్ ఆన్ చేయడం క్షణాల్లో జరిగిపోతుంది. ఏమైందిరా, అసలు లైట్లు ఎందుకాగే, ఎందుకు వెలిగాయి అని అడుగుతాడు విజయ్. అవి కూడా మీ చెల్లిలాగా అప్పుడప్పుడు మూడ్ ఆన్లో ఉంటాయేమోలే అని అంటాడు దక్ష్. ఏం జరిగిందో కూడా అర్థం కాక ఫ్రీజ్ మోడ్లో ఉండిపోయిన భూమిని చూసి చిన్న స్మైల్తో, భూమి నువ్వేంటి అక్కడే ఉండిపోయావు, రా కేక్ ఇస్తావా లేదా, ఒక కేక్ పనికి రాకుండా పోయింది, ఇదైనా ఇస్తే తినేసి ఇంక వెళ్తాం అని అంటాడు విజయ్. విజయ్ పిలుపుకి నార్మల్ అయిన భూమి తన నోటిలో దక్ష్ పెట్టిన చిన్న కేక్ ముక్క ఇంకా ఉండడంతో దానిని మింగేసి దక్ష్ వైపు చూడలేక కేక్ దగ్గరికి వచ్చి పీసులు కట్ చేసి అందరికీ తన చేతితో అందిస్తుంది. అందరూ భూమి నోట్లో కొద్దిగా పెట్టి ఆ కేక్ని ఆస్వాదిస్తారు. ఇవాళ పుట్టినరోజని వదిలేశాం, రేపు మాత్రం నిన్ను ఊరుకోము అని అంటారు ఆద్య నైని ఒకేసారి. ఇంతకీ మా చెల్లికి ఏం గిఫ్ట్ ఇస్తున్నావురా అని అడుగుతాడు విజయ్. మీ చెల్లి చేసిన పనికి గిఫ్ట్లు లేవు, ఏమీ లేవు. ఇక నుంచి మీ చెల్లి నేను చెప్పినవన్నీ చేయాలి, దగ్గరుండి అలా చేయించే బాధ్యత నీదే అని అంటాడు దక్ష్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నీ రాక్షస్ మోడ్ చూపించాలి అనుకుంటున్నావా? సరే కానివ్వు, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలిగా. నా చెల్లితో పాటు నేను కూడా అనుభవించాలని నువ్వు ఆజ్ఞాపిస్తే నేను మాత్రం ఏం చేయగలను అని అంటాడు నాటకీయంగా విజయ్. ఆ ఓవర్ యాక్షన్ తగ్గించు అని అంటాడు దక్ష్. ఇంతకీ ఏం చేయాలి బాబు నా చెల్లి అని అడుగుతాడు విజయ్. ఇప్పుడు టైం లేదులే, రేపు చెప్తాను ఏం చేయాలో అంటాడు దక్ష్. క్లూ ఇవ్వచ్చుగా, ప్రిపేర్ అవుతాము అని అడుగుతాడు విజయ్. ఒక భర్తకి భార్య చేయవలసిన పనులన్నీ చేయాలి నీ చెల్లి, చేయించే బాధ్యత నీది అని దక్ష్ అనగానే, అదెలా కుదురుతుంది అని విజయ్ అనగానే, ఏది పూర్తిగా చెప్పిందాక వినరేంట్రా, నీకు మీ చెల్లికి అసలు అలవాటు లేదా అని దక్ష్ సీరియస్గా అనగానే, సరే చెప్పండి సార్, తప్పైపోయింది సార్, దీనికి కూడా గుంజీలు ఏమైనా తీయమంటారా సార్ అని అంటాడు విజయ్ చేతులు కట్టుకొని తల బెండు చేస్తూ. ఏహే పోండి, మనుషులు మూడు చెడగొట్టడం మీ తర్వాతే, ఈ ఓవర్ యాక్షన్ ఆపేసి వెళ్ళి పడుకోండి. ఆవిడగారు ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్పుకుంటానులే, మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఇక పొండి అని అంటాడు దక్ష్. చిన్న పని మిగిలిపోయింది అన్నయ్య అంటాడు అద్వైత్. ఏమిటన్నట్లు చూస్తాడు దక్ష్.
తన జేబులో ఉన్న బాక్స్ తీసి ఓపెన్ చేస్తాడు అద్వైత్. అందులో ఉన్న రింగ్స్ని చూడగానే ఇవెప్పుడు తీసుకున్నావురా అని అడుగుతాడు విజయ్. అన్నయ్య మీ ఇద్దరికి ఎలాగూ ఎలా జరిగినా పెళ్ళైతే జరిగింది, కానీ ఇప్పుడే దానిని బయటికి చెప్పడం అవ్వదు కదా. కాబట్టి నా కోరిక మేరకు ఈ రింగ్స్ ఈరోజు మీరు మార్చుకొని ఎంగేజ్మెంట్లో అయినా చేసుకోండి అన్నయ్య. ఇది నా గిఫ్ట్, మీ ఇద్దరి కోసం నేను తీసుకున్నాను అని అంటాడు అద్వైత్. వాడొక్కడిదే కాదు, మా అందరిది కూడా. నేను కూడా అందులో సగం కలిసినట్టే. మనీ ఇచ్చేస్తాను వాడికి. ఎస్, ఇప్పుడు మీ ఇద్దరు ఆ రింగ్స్ మార్చుకోండి సరదాగా అని అంటాడు విజయ్ కూడా. తొడగడానికి నాకేం అభ్యంతరం లేదు. తొడిగించుకోవడానికి ఆవిడ ముందుకొస్తుందో లేదో కనుక్కోండి అని అంటాడు దక్ష్. అది నిజమే, ఈవిడగారు అన్నిటికీ ముడుచుకుపోయే ఉంటుంది కదా అని అంటుంది ఆద్య. హలో వదిన గారు, ఇప్పటికైనా టైం ఎక్కువ తీసుకోకుండా ప్లీజ్ నా కోసం ఒప్పుకో అని అద్వైత్ అనగానే ఓకే అన్నట్టు తల ఊపుతుంది. ఇక వాళ్ళెవరిని విసిగించకూడదు అని. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తన రింగు తీసుకుంటాడు దక్ష్. వెంటనే భూమి కూడా తన చేతితో ఉంగరం తీసుకుంటుంది. ఒక స్పెషల్ ఫోజ్ ఏమైనా ఇస్తారా పెట్టుకోవడానికి అని విజయ్ అంటుంటే, ఎవరిని ఏమని అడుగుతున్నావు బాబు? ఇక్కడున్నది భూమి, ద గ్రేట్ భూమిక దక్షత్. అంత తొందరగా అలాంటి వాటికి ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా అని వెటకారంగా అంటుంది ఆద్య. కరెక్ట్గా చెప్పావురా, ఇప్పుడు అలాంటి ప్రయోగాలు నేను చేయలేను కానీ అని భూమి చెయ్యి తీసుకొని ఉంగరం తొడుగుతాడు దక్ష్. భూమి కూడా సైలెంట్గా దక్ష్ వేలికి ఉంగరం తొడిగేస్తుంది. క్రిస్టియానిటీ ప్రకారం రింగ్స్ తొడుక్కుంటే పెళ్ళైపోయినట్టే భూమి గారు. అంటే ఇప్పటికి మీకు 2 సార్లు పెళ్ళైపోయినట్టే. ఇక 3వసారి ముచ్చటగా 3 ముళ్ళు వేస్తాడు మా అన్నయ్య. ఇంకోసారి పెళ్ళి అన్నప్పుడు నాకు ఇష్టం లేదు అని నీ నోటి నుంచి వచ్చిందో ఊరుకోను అని అంటుంది ఆద్య. విజయ్ మాత్రం అక్కడున్న స్ప్రే బాటిల్ తీసుకొని మొత్తం సరదాగా అదంతా స్నో స్ప్రే చేసేస్తాడు. అన్నయ్య, ఇంత చేసిన వాడివి తనకి గిఫ్ట్ ఇవ్వకుండా ఉండవు కానీ కోపంలో ఇవ్వట్లేదా? ఇచ్చే, ఏం గిఫ్ట్ తెచ్చావో అని అద్వైత్ అనగానే భూమి వైపు ఒకసారి చూసి వెళ్ళి నీ ల్యాప్టాప్లో ఈ పెన్ డ్రైవ్ పెట్టుకొని కనెక్ట్ చేసుకొని చూసుకోపో, ఇదే నీకు నేను ఇచ్చే గిఫ్ట్ అని దక్ష్ అనడంతో అదేదో మేమందరం కూడా చూస్తాంగా అని అంటాడు విజయ్. ఇది తను ఒక్కతి మాత్రమే చూసే విషయంలే. మీ అందరూ చూడాలన్నా మీకు తెలియాలన్నా తన భయం పోవాలి, తను నోరు తెరవాలి, అప్పటి వరకు వెయిట్ చేయండి అని దక్ష్ అనడంతో అది తన గతానికి సంబంధించిందేమో అన్న అనుమానం అక్కడ అందరికీ రావడంతో ఇక సైలెంట్ అయిపోతారు. ఓ, ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి, వెళ్ళి చూసుకో అంటాడు దక్ష్. పెన్ డ్రైవ్ పట్టుకొని భూమి పరుగున వెళ్తుంది కిందకి, అందులో ఏముందో చూడాలని. ఇప్పుడు చెప్పరా, అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఏమైంది అని విజయ్ అడిగేసరికి ఆ మహాభారతం మొత్తం చెప్పే ఓపిక ఇప్పుడు నాకు లేదులే, వాడు చెప్తాడు విను అని అక్కడి నుంచి ముందుకు వెళ్ళి పెట్టగోడకి ఆనుకొని నిలబడి సముద్రాన్ని చూస్తూ భూమి రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు దక్ష్. కిందకు వెళ్ళిన భూమి ల్యాప్టాప్ తీసుకొని పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి అందులో ఉన్న ఒక వీడియోని ప్లే చేయడం మొదలు పెడుతుంది. స్క్రీన్ మీద కనిపించిన వాళ్ళని చూడగానే నోటికి చేతులు అడ్డం పెట్టుకొని కళ్ళ నిండా నీళ్లతో చూస్తుంది. లైవ్గా కనిపిస్తుంటే చేతితో తడుముతుంది. రూపం స్పష్టంగా కనిపిస్తుందని వెంటనే కళ్ళ నీళ్ళని తుడుచుకొని చూస్తుంది. పుట్టినరోజు శుభాకాంక్షలక్క, ఎలా ఉన్నావు? ఈ తమ్ముడిని మర్చిపోయావా, గుర్తుపెట్టుకున్నావా? మర్చిపోయినా పర్వాలేదులే, ఈ తమ్ముడి వల్లే కదా నీ లైఫ్ కష్టాల్లో పడింది. నువ్వేమైపోయావో, ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో అని చాలా బాధపడ్డానక్క. కానీ నీ గురించి తెలియగానే ఎంత ఆనందం వేసిందో తెలుసా? నువ్వు క్షేమంగా ఉన్నావు, పైగా మంచి వాళ్ళ దగ్గర ఉన్నావు. అందుకు మాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నీ గురించి వింటామని అస్సలు అనుకోలేదు తెలుసా? ఆ ఇంట్లో అందరూ నిన్ను చాలా బాగా చూసుకుంటారంట కదా, అక్కడి నుంచి బయటికి రాకక్క అని తన తమ్ముడు మాట్లాడుతూ ఉంటే ఆ స్క్రీన్ మీద తల్లిదండ్రుల కోసం వెతుకుతాయి భూమి కళ్ళు. భరత్ వెనకగా తల్లిదండ్రులు వచ్చి ఇద్దరు చేతులెత్తి నమస్కారం పెడుతూ మమ్మల్ని క్షమించు తల్లి,
ఈ అసమర్థ తల్లిదండ్రుల్ని క్షమించు అని వాళ్ళు అంటుంటే వాళ్ళు ఎదురుగానే ఉన్నారనుకొని పిల్లలకి మీరలా దండం పెట్టొచ్చా అని చిరుకోపంగా అంటుంది. కళ్ళల్లో నుంచి నీళ్లు ఆగకుండా కారుతుంటే ఇన్ని రోజులు నువ్వెక్కడున్నా క్షేమంగా ఉంటావని నమ్మకం ఉన్నా ఇంకొక పక్క చిన్న భయం మళ్ళీ నిన్ను చూడగలమా లేదా అని. కానీ నువ్వు ఒక మంచి మనుషుల సంరక్షణలో ఉన్నావని తెలియగానే గుండెల్లో భారం చాలా వరకు దిగిపోయింది తల్లి. వీలైతే ఈ తండ్రిని తల్లిని క్షమించు, లేదు అంటే శపించు, అందుకు కూడా మేము అర్హులమే. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంటి నుంచి బయటికి రాకు తల్లి. దేవుడు ఒక ద్వారాన్ని మూసేస్తే ఇంకో ద్వారాన్ని నీకు తెరిచాడు. పరిస్థితులేమీ బాగోలేదు. జాగ్రత్తగా ఉండు. ఈ జన్మకి మళ్ళీ నిన్ను చూస్తామో లేదో అనుకున్నాం. కానీ నీ మాట విన్నాం, నిన్ను చూసాం. ఇప్పుడు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పగలుగుతున్నాం. అందుకు మాత్రం ఆ గొప్ప వ్యక్తికి కృతజ్ఞతలు తెలపాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. నువ్విలాగే ఆనందంగా ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా ఉండాలి. మా గురించి అస్సలు ఆలోచించకు. నువ్వు క్షేమంగా ఉన్నావు. ఆ ఆనందంతో మేము బతికేస్తాం. నిన్ను మా దగ్గరికి తెచ్చుకునే ధైర్యం లేదు. రమ్మనే అర్హత కూడా లేదు. జాగ్రత్తగా ఉండు తల్లి అని చెప్పగానే వీడియో ఆఫ్ అయిపోతుంది. చాలా సంవత్సరాల తర్వాత తన తల్లి, తండ్రి, తమ్ముడు మాట వినడం, వాళ్ళని చూడడం, గుండెల్లో సంతోషం ఎగిసి పడుతుంది భూమికి. వాళ్ళెలా ఉన్నారో, ఆ భద్రావతి వాళ్ళని ఎలా హింసిస్తుందో అన్న వీడని భయం అనుక్షణం తనలో ఉంటే, ఈ క్షణం వాళ్ళని చూడగానే భయమంతా పోయి వాళ్ళు క్షేమంగా ఉన్నారు అన్న ఆనందం, వాళ్ళని చూశానన్న తృప్తి తనని నిలబడనీయడం లేదు కుదురుగా. వెంటనే ఆ పెన్ డ్రైవ్ని తీసి తన గుప్పెట్లో పెట్టుకొని పైకి పరుగు పెడుతుంది. పైకి వెళ్ళగానే దక్ష కోసం వెతుకుతుంది. తన కంటి నుంచి కారుతున్న నీరు చూసి ఏమైంది అని అనుకుంటారు అద్వైత తప్ప మిగిలిన ముగ్గురు. టెర్రస్కి చివరగా పిట్టగోడకి ఆనుకొని అటువైపు తిరిగి ఎగిసిపడుతున్న అలలు చూస్తున్న దక్షిని చూడగానే పరుగున అటువైపు వెళ్ళిపోతుంది. అప్పటికే అద్వైత చెప్పిందంతా విన్న విజయ్ డీప్ షాక్లోకి వెళ్ళిపోతే ఆద్య, నైని కూడా ఇంత జరిగిందా, అసలు ఆ గతం ఏమై ఉంటుంది అని అంటారు ఇద్దరు ఒకేసారి. అదే టైంలో భూమి పైకి రావడం, దక్ష కోసం తను వెతుకుతుంటే విజయ్ తన వైపు ఒకసారి చూసి వెంటనే తలదించేస్తాడు. తన సతి అందెల సవ్వడి తన చెవులకి తాకగానే తన రియాక్షన్ ఎలా ఉంటుందో అని కొంచెం గెస్ చేయగలిగిన దక్ష్ పెదాలు చిన్నగా సాగుతుండగానే వెనక నుంచి దక్షిని హత్తుకుపోతుంది భూమి. తనని హత్తుకుపోయిన భూమిని చూసి పెదాలపై సైడ్ స్మైల్ రాగా, ఎవరండి మీరు, నన్ను ఇలా హత్తుకున్నారు, నాకు ఇలాంటివన్నీ నచ్చవు, కొంచెం దూరం జరగండి అని వెటకారంగా అంటాడు దక్ష్. వెంటనే దక్ష్ చుట్టూ ఉన్న చేతుల్ని ఇంకొంచెం బిగించి నేను మీ భార్యని అని చెప్పి సైలెంట్గా దక్ష్ వీపుకి తన బుగ్గని ఆనించి ఉండిపోతుంది. తనిప్పుడు ఎలా ఫీల్ అవుతుందో ఊహించిన దక్ష్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలాగే నిలబడిపోతాడు. పున్నమి వెన్నెలలో అందంగా మెరుస్తున్న చందమామని చూస్తూ. అది చూసిన నలుగురు ఇక అక్కడ తమ ఉండడం కరెక్ట్ కాదనుకొని కిందకి వెళ్ళిపోతారు. విజయ్ మాత్రం కిందకి వెళ్ళగానే సోఫాలో తల కిందకి వాల్చి సైలెంట్గా కూర్చుంటాడు. అద్వైత్ ఒక పక్క, ఆద్య ఒక పక్క కూర్చొని తనేం ఆలోచిస్తున్నాడు అర్థమవడంతో ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా బావా, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది ఆద్య. అవును, ఇప్పుడు నువ్వు ఇంక ఆలోచించాల్సిందేముంది చెప్పు, ఇందులో నీ తప్పు కూడా ఏమీ లేదు కదా అంటాడు అద్వైత్. కనీసం ఇంట్లోనే ఉన్న నేను తన బాధని తెలుసుకోలేకపోయాను. తను అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే తెలుసుకోలేకపోయాను. నేను మనిషినే కాదు అని బాధగా చేతిని టీపైకి వేసి కొట్టుకోబోతుంటే ఒకడు పగలగొట్టుకున్నాడు, ఇప్పుడు నువ్వా అని ఆ చేతిని పట్టుకొని కోపంగా అంటాడు అద్వైత్. మరి తనకి అన్నగా ఉన్నాను కానీ తనకి రక్షకుడిగా అయితే మారలేదు కదరా. తను నన్ను ఏమనుకుందో నాకు తెలియదు కానీ నేను నిజంగా నా సొంత చెల్లి అనుకుంటున్నాన్రా. అక్షయ నా నుంచి దూరం అయ్యాక నాన్న తన బాధను వ్యక్తపరిచారు కానీ నేను చెప్పలేకపోయా. కారణం మీ అన్న నాకు వెన్నంటే ఉండడంతో కొంచెం డైవర్ట్ అయ్యాను. కానీ భూమి వచ్చాక తన అమాయకత్వం చూడగానే ఆద్య నాకు తనని పరిచయం చేసిన ఆ క్షణమే నా అక్షయ వచ్చేసింది అన్న ఫీలింగ్ వచ్చిందిరా. ఆ క్షణం నుంచి నేను చెల్లిగానే భావించాను. కానీ నేను తన బాధని తెలుసుకోలేకపోయాను అని
బాధగా విజయ్ అంటుంటే, అసలు ఆవిడ ఎవరికైనా తెలియనిస్తుందా? నాకు తెలిసిందా పోనీ చెప్పు. తనతో అంత ఫ్రెండ్లీగా ఉంటాను కదా నేను. అన్నయ్యకైనా తన గతం తెలియడం వల్ల, తను తీసుకున్న స్టెప్ వల్ల భూమి ఎలా రియాక్ట్ అవుతుందో ఊహించగలడంతో ఎలర్ట్గా ఉన్నాడు. లేకపోతే ఆవిడ మనసులోది ఎవరికైనా తెలియనిస్తుందా అసలు అని అంటాడు అద్వైత్. అది నిజమేలే అని అంటాడు విజయ్ డల్గా. ఇంక వెళ్ళి పడుకోండి, ఎందుకు ఇక్కడే కూర్చోవడం అని అంటాడు అద్వైత్. పెన్ డ్రైవ్లో ఏమి ఉండి ఉంటుందన్నయ్య? తను కన్నీరు కారుస్తుంది కానీ చాలా ఆనందంగా ఉంది అని అడుగుతుంది ఆద్య. అది మనం తెలుసుకునేదైతే అన్నయ్య అందరి ముందే గిఫ్ట్గా ఇచ్చేవాడుగా. ఇవ్వలేదు అంటే కొద్ది రోజులు అది సీక్రెట్. మీరు కూడా తనని ఏమీ ఇబ్బంది పెట్టకండి ఆ విషయం అడిగి అని అంటాడు అద్వైత్. అబ్బో, అడిగితే మాత్రం ఆవిడ గారు నోరు విప్పే రకమా? చెప్తాం రేపటి నుంచి. ఎంత దాచింది? ఎన్నిసార్లు నేను అన్నయ్య గురించి తన దగ్గర టాపిక్ తెచ్చానో తెలుసా? మా పెద్దన్నయ్య గురించి ఆలోచించు, నువ్వు మా పెద్దవదిన అయిపోతే హ్యాపీ హ్యాపీ అని. దొంగ మొహంది, కనీసం మాట మాత్రం చెప్పలేదు. పైగా ఆ టాపిక్ ఆపుతావా అంటూ తిరిగి రివర్స్ అయ్యేది నా మీద. మొత్తం మొత్తం రివెంజ్ తీర్చుకుంటా అని అంటుంది ఆద్య. ఈ విషయంలో నేను కూడా నీకే సపోర్ట్ ఆద్య. అసలు ఇంత దాచిందంటే తనకి మన మీద కూడా నమ్మకం లేనట్టేగా. అమ్మాయిలు అమ్మాయిలు అన్ని సీక్రెట్స్ మాట్లాడుకుంటారంట, కానీ ఈ సీక్రెట్ బాక్స్ మాత్రం ఏదీ చెప్పదు అని అంటుంది నైని. ఓయ్, తన ప్రాబ్లం తనకుంది. మీలాగా సంతోషమైన జీవితం కాదు కదా తనది. తన ఆ బంధాన్ని యాక్సెప్ట్ చేయకూడదు అని అనుకుంటుంటే ఎలా చెబుతుంది మీకు? మరీ ఎక్కువ ఆడుకోకండి తనతో అని అంటాడు అద్వైత్. అబ్బో, వదిన గారికి మరిది గారు సపోర్ట్ ఎక్కువ అవుతుందిగా. అయినా నిన్ను కూడా ఊరుకోకూడదు. నేను ఎన్నిసార్లు అడిగాను నాకు డౌట్గా ఉంది, నాకు డౌట్గా ఉందని. కానీ తమరు కూడా దాచారుగా మా దగ్గర అని అంటుంది నైని మూతి తిప్పుతూ. చెప్పేదైతే చెప్పేవాణ్ణిగా. అన్నయ్య ఆర్డర్ వేశాక ఇక ఆ విషయం బయటికి రాదు. మీ అందరికీ ముఖ్యంగా చెప్తున్నాను. సరదాగా మాట్లాడేటప్పుడు లేకపోతే ఎక్కువ ఆనందంలోనో నోరు జారకండి. నాయనమ్మ అసలే భూమికి పెళ్లి చేసి పంపించేయాలని చాలా ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఈ విషయం బయటికి వస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. ఇప్పుడిప్పుడే లైన్లో పడుతున్న భూమి మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. అన్నయ్య అందుకే సమయం చూసి తన ప్రాబ్లం అంతా క్లియర్ చేసి అప్పుడు చెప్పాలి అనుకుంటున్నాడు. అన్నయ్య చెప్పేంతవరకు ఈ విషయం బయటికి రాకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదైనా తేడా జరిగితే అన్నయ్య కోపానికి బలవాల్సి వస్తుంది. తర్వాత నేను కూడా ఏం చేయలేను అని అంటాడు అద్వైత్. అవునరా, నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను. అమ్మమ్మకి భూమిని ఇంటి నుంచి పంపించేయాలన్న ఆలోచన ఉన్నట్టుంది. నాన్నతో వచ్చి మాట్లాడింది, సంబంధం చూసి చేయండి, ఇంట్లో మగపిల్లలు ఉన్నారు, బాగోదు అని. అంటే ఏంటి అర్థం? తనని ఇంటి కోడలుగా చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే తనకి లేదనే కదా. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని అంటాడు విజయ్. ఆవిడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భూమి ఆ ఇంటి కోడలు, అది మార్చడానికి లేదు. అన్నయ్య ఒకసారి చెయ్యి పట్టుకుంటే ప్రాణం పోయేదాకా చేయని వదలడు, అది నీకు తెలుసు. ఇంకా ఆలోచనలు ఎందుకు గాని, పదండి పడుకుందాం. మళ్ళీ ఉదయాన్నే లేచి కాస్త డెకరేషన్ చేయాలి మనం. మన వాళ్ళందరూ వస్తున్నారు కదా, సరదాగా తన పుట్టినరోజు సెలబ్రేట్ చేద్దాం. ఇప్పుడు మొత్తం స్పాయిల్ అయిపోయిందిగా, ఏదో తప్పదన్నట్టే జరిగింది అని అంటాడు అద్వైత్. అది నిజమేలే అనుకుంటూ ఆద్య నైని ఒక రూమ్లోకి వెళ్ళిపోతే అద్వైత్ విజయ్ ఒక రూమ్లోకి వెళ్తారు. కథ కొనసాగుతుంది. ఫైనల్లీ భూమి మనసులో మాట బయటికి వచ్చింది. ఇక ప్రణయం ముదరబోతుంది. మరి దీనికి ఎవరైనా బ్రేకులు వేస్తారా? వేస్తే దక్ష ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? రేపు భూమి దక్షకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతుంది. తెలియాలి అంటే ఫాలో అయిపోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.